చరణ్ మోహిత్ వచ్చి హేమంత్ని తీసుకెళ్తూ శివని హేమంత్కి అపాలజీ చెప్పమని అడుగుతారు. బట్ శివ ఎప్పట్లానే చాలా నార్మల్గా వాళ్ళని లైట్ తీసుకుంటాడు. వెంటనే తమ బాడీగార్డ్స్ని, స్నైపర్స్ని శివపై గురిపెట్టమని ఆర్డర్ వేస్తాడు చరణ్. ఇక 1 సెకండ్లో గన్ పేలుతుంది అనే సమయానికి సువీక్ష వచ్చి చరణ్ మోహిత్ల హెడ్స్కి తన బాడీగార్డ్స్తో గన్స్ గురిపెట్టిస్తుంది. చరణ్తో వెంటనే నీ మనుషుల్ని గన్స్ డౌన్ చేయమను అని అన్నది సువీక్ష. ఆమె వాయిస్ చాలా డేంజర్గా ఉంది. సువీక్ష, మీరు దాని గురించి అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని టెన్షన్ పడుతూ కోపంగా తన మనుషుల వైపు చూసి గన్స్ డౌన్ చేయండి అని అన్నాడు చరణ్. వెంటనే బాడీగార్డ్స్ గ్రూప్ అంతా తమ గన్స్ని వెనక్కి తీసుకున్నారు. ఎవరినైనా భరించగలరు, ఎదుర్కోగలరు. కాని అక్కడ ఉన్నది సువీక్ష నాయక్. ఆమెని అతను రెచ్చగొట్టలేడు. అందున ఆమె లేడీ బాడీగార్డ్స్ అతన్ని షూట్ చేసి చంపడానికి జస్ట్ క్షణం పట్టదు. అంత పవర్ఫుల్ బాడీగార్డ్స్ వాళ్ళు. బాంబేలో నాయక్ ఫ్యామిలీ పెద్దకి ప్రియమైన మనవరాలు సువీక్ష నాయక్. ఆమె తండ్రి నాయక్ ఫ్యామిలీకి బాధ్యత వహిస్తున్నాడు. అతడు చాలా ఇన్ఫ్లుయెన్స్ ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, సువీక్ష అన్నయ్య కూడా బాంబేలో యంగ్ హీరో. ఈవెన్ నాయక్ ఫ్యామిలీలోని ఎవరితో కూడా చరణ్ పెట్టుకోడు. మిస్ సువీక్ష, మీరేంటిక్కడ? మేం మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? స్నైపర్స్ని మా వైపు ఎందుకు గురిపెట్టారు? ఇది కరెక్ట్ కాదు అని తన ఫేస్లో అప్పటి వరకు ఉన్న ఆరగెన్స్ని పక్కన పెట్టి కూల్గా నవ్వుతూ అడిగాడు చరణ్. అతనికి సువీక్ష ఎందుకొచ్చిందో అస్సలు అర్థం కావట్లేదు. అతడు దాని గురించి తెగ ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి తెలిసి అతను నాయక్ ఫ్యామిలీని ఏ రోజు కించపరచలేదు. సువీక్ష చరణ్ని ఏమాత్రం పట్టించుకోకుండా శివ వైపు గర్వంగా చూసింది. ఆమె నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ సురభి వైపు రెచ్చగొట్టే కళ్ళతో చూస్తూ శివ దగ్గరగా వెళ్ళి అతని చెవి దగ్గర, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పవా? నా బాడీగార్డ్స్ టైంకి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, నేను నా మనుషుల్ని తీసుకుని ఇక్కడికి రాకుంటే ఈరోజు నువ్వు ఖతమయ్యేవాడివి అని అన్నది. ఆమె ఎల్లప్పుడూ తన కిందున్న కొందరిని శివని ట్రాక్ చేయడానికి ఉంచింది. వాళ్ళు శివ మూమెంట్ని అనుక్షణం సువీక్షకి తెలియజేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అలానే ఇక్కడ జరిగిందంతా ఆమెకి వెంటనే మెసేజ్ వచ్చింది. శివ చాలాసార్లు సువీక్షని రిజెక్ట్ చేసినప్పటికీ తన అన్నయ్య వచ్చి చూసుకుంటాడని సువీక్ష అనుకుంటుంది. కాని ఏమైనప్పటికీ శివ మాత్రమే తన లైఫ్ అని సువీక్ష డిసైడ్ అయింది. ఆమె తను అనుకున్న దానికోసం తనని తాను వేధించుకోగలదు, బయట వ్యక్తిని హింసించగలదు. వాళ్ళు నన్నేం చేస్తారని అనుకుంటున్నావు అని వితౌట్ ఎక్స్ప్రెషన్తో అన్నాడు శివ. ఆహా, మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఈ 4వ మెంబర్ నిన్ను అంతం చేయడానికి వచ్చాడు. బట్ శివ పురుషోత్తం ఎంత ఎబిలిటీ ఉన్న పర్సనో పాపం వాళ్ళకి తెలియదు. బాంబేలోని మెహ్రా ఫ్యామిలీని మటుమాయం చేసిన ది గ్రేట్ శివని ఏదో చేద్దామని అనుకున్నారు. కానీ వాళ్లకు నీ గురించి తెలియదు కదా. బట్ ఇప్పుడు నేను రాకపోయుంటే ఇంకా ఇంతమందిలో నువ్వు ఫైట్ చేయడం కష్టమే కదా. అయినా ఇంత ప్రాణ నష్టం మనకు అవసరమా అని ప్లేఫుల్ లుక్స్తో అంది సువీక్ష. కాని శివ, నువ్వొకటి ఆలోచించాలి. మల్హోత్రా ఫ్యామిలీ రక్తపు గొడవలు కొత్తవి కాదు. ఈసారి నువ్వున్నది మల్హోత్రా సైట్లో. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేశారు. ఈ మల్హోత్రా ఫ్యామిలీ పర్సన్ నిన్ను కొట్టేవాడేమో, నిన్ను చంపేవాడేమో. సో అలా జరగకుండా నేను అడ్డుకున్నాను. సో నాకు ఖచ్చితంగా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వనొచ్చు, నన్ను నేను కాపాడుకోగలను, నేను సిచ్యువేషన్ని క్లియర్ చేయగలను అని. లేదా నువ్వు అభినవ్ని సేవ్ చేయమని అడగొచ్చు. లేదా నువ్వే శివ పురుషోత్తమని మల్హోత్రా ఫ్యామిలీలోని ఈ 4వ మెంబర్కి చెప్పొచ్చు. కానీ ఏం చేసినా మల్హోత్రా ఫ్యామిలీ నీ మీద చాలా కోపంగా ఉంది కదా. సో అలాంటప్పుడు తన మనుషుల్ని ఇక్కడికి పిలిపించి అతను నిన్ను ఒకేసారి చంపేస్తే? సో అదంతా జరగకుండా నేను నిన్ను ఆపాను కదా అని అన్నది సువీక్ష.
ఆమె ప్రజెంట్ చాలా ఆత్మసంతృప్తితో ఉంది. తను సమయానికి వచ్చి శివని కాపాడాను అనుకుంటుంది. శివతో మాట్లాడిన తర్వాత సువీక్ష సురభి వైపు, ఆ తర్వాత సతీష్ వింద లాలిత్యల వైపు చూసింది. ఆమె బ్యాడ్ మూడ్లో ఉంది. శివ ఈ వింద ఫ్యామిలీకి చెందిన ఈ చిన్న పిల్లలతో కుమ్మక్కయ్యాడా ఏంటి? బహుశా ఈ అమ్మాయి వల్లే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా మారిపోయిందేమో. నా ముందు సురభికే తన జీవితం అంకితం అన్నట్లు నటించాడు. కానీ మగాడి బుద్ధి ఇంతే కదా అని అనుకుంది సువీక్ష. హలో మిస్ సువీక్ష, నువ్విప్పుడే నీ వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు అని కూల్గా అన్నాడు శివ. ఓహో అని అన్నది సువీక్ష. ఆమె పళ్ళు దుడత పెడుతున్నట్లు ఉన్నాయి. తను గట్టిగా పళ్ళు కొరుకుతుంది. శివ హై టెంపరేచర్ ఇంకా యాటిట్యూడ్ని ఆమె తట్టుకోలేదు. అయితే ఆ వెంటనే ఆమెకి ఒకటనిపించింది. బహుశా నా హెల్ప్ తీసుకోవడానికి శివ సిగ్గుపడుతున్నాడేమో. లాస్ట్ టైం తనంతట తానే తన భార్యపై ఉన్న తన ప్రేమ చాలా గొప్పదనన్నాడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ అతనికి సిగ్గుగా ఉందేమో అని అనుకున్న సువీక్ష మనసు సాటిస్ఫాక్షన్తో నిండిపోయింది. ఆమె తనను తాను చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తిగా గొప్పగా చెప్పుకుంటుంది. శివ మనసు తెలిసినట్లుగా ఫీల్ అయింది సువీక్ష. ఆ వెంటనే ఆమె శివ సురభిల వైపు రెచ్చగొట్టే విధంగా చూస్తూ సురభిని టార్గెట్ చేసింది. సురభి ఫేస్ చాలా డల్గా అయిపోయింది. ఆమె కళ్ళు చాలా సీరియస్గా ఉన్నాయి. ఏంటి మిస్ సువీక్ష, మీకు ఈ శివ శరణ్య తెలుసా అని అనుమానంగా అన్నాడు చరణ్ మల్హోత్రా. వాళ్ళ మాటల్ని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి సహజంగానే సువీక్షకి శివ బాగా తెలుసని, అతనికి హెల్ప్ చేయడానికి సువీక్ష స్పెషల్గా ఇక్కడికొచ్చిందని అతనికి అర్థమైంది. అయితే చరణ్ మాత్రమే కాదు, సతీష్ లాలిత్య కూడా ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. శివకి మిస్ సువీక్ష నాయక్కి ఇంత పరిచయం ఉందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా ఎల్డర్ శివ యొక్క పవర్ చాలా ఎక్కువ. సో అసలు అతని ఫ్రెండ్స్ కూడా నార్మల్ పర్సన్స్ ఉండరు కదా. సువీక్ష శివకి ఫ్రెండ్ అవ్వటంలో ఆశ్చర్యం లేదు అని వాళ్ళ ఒపీనియన్. సిచ్యువేషన్ తార్మారవ్వటం చూస్తుంటే వేడికుండ మీద చీమలా ఆందోళన చెందాడు హేమంత్. హలో మిస్ సువీక్ష, నువ్వు నాయక్ ఫ్యామిలీకి క్వీన్ అయ్యుండొచ్చు. నేను 7 స్టార్ గ్రూప్ ప్రిన్స్ అయిన హేమంత్ని. నాయక్ ఫ్యామిలీ క్వీన్ని చూడటం నా అదృష్టం. ఈసారి సిచ్యువేషన్లో మా నాన్నగారు కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. సో నాయక్ ఫ్యామిలీ ఈ విషయంలో జోక్యం చేసుకోదనే అనుకుంటున్నాను. 7 స్టార్ ప్రిన్స్ అయిన నేను ఈ శివని ఎప్పటికీ వదలను అని సీరియస్గా అన్నాడు హేమంత్. అది విన్న సువీక్ష ముఖం చిట్లించింది. హేమంత్ వాయిస్ ఆమెకి వార్నింగ్లా అనిపించింది. అతన్ని చూసిన సువీక్షకి అయ్యో పాపం అనిపించింది. 7 స్టార్ గ్రూప్కి చెందిన ప్రిన్స్ని ఇలా కొట్టాడంటే ఈ శివ చాలా క్రూయల్ పర్సన్. ఇలాంటి బలమైన పర్సన్ నాకు సరిపోగలడు అని అనుకున్న సువీక్ష హేమంత్ వైపు చూసి, హేమంత్, మిస్టర్ శివ నాయక్ ఫ్యామిలీకి చెందిన మా గెస్ట్. ఈ నైట్ అతన్ని మా ఫ్యామిలీకి తీసుకుని వెళ్తున్నాను. ఈ శివ నాయక్ ఫ్యామిలీ మెంబర్ అని మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ నీకు ధైర్యం ఉంటే ఎప్పుడైనా నాయక్ ఫ్యామిలీ దగ్గరకొచ్చి అతన్ని కలవచ్చు అని అన్నది. అక్కడ మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీ మెంబర్ ఉండటంతో శివ ఎవరో సువీక్ష బయటకు చెప్పలేదు. అది ఇంకా డేంజర్ అని సువీక్ష అభిప్రాయం. అన్నిటికంటే శివ పురుషోత్తం మల్హోత్రా ఫ్యామిలీ యొక్క జీవనాధారమైన షిప్ని పేల్చేశాడు. అతని ఐడెంటిటీ తెలిస్తే తర్వాత సిచ్యువేషన్ చాలా దిగజారిపోతుందని సువీక్ష అభిప్రాయం. ఐమ్ సో సారీ, ఈ రోజు సిచ్యువేషన్ని ఫేస్ చేసింది నేను. నువ్వు నాయక్ ఫ్యామిలీ పర్సన్ అయితే మాత్రం సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగలనని అనుకుంటున్నావా? నేను నీకు ఆల్రెడీ చెప్పాను మా డాడ్ వస్తున్నారని అని అన్నాడు హేమంత్. సువీక్ష ముఖం చిట్లించి హేమంత్ వైపు చూస్తూ, హేమంత్, ఇది బాంబే, నీ గుజరాత్ కాదు. అనవసరంగా నీ గురించి నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మీ నాన్న 7 స్టార్ గ్రూప్ చైర్మన్ అయితే నాకేంటి అని అన్నది. ఆ ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఒకరినొకరు చూసుకున్నారు మోహిత్, చరణ్లు. ప్రెజెంట్ వీళ్ళిద్దరూ పానకంలో పుడకల్లా అయిపోయారు. హేమంత్ చాలా కోపంగా
గర్వంగా సువిక్ష వైపు చూస్తూ డీప్ వాయిస్తో, చరణ్ అన్నయ్య, శివని తీసుకువెళ్ళటానికి నాకు హెల్ప్ చే. ఈ శివ అంతు చూడటానికి నాకు హెల్ప్ చేస్తే నేను నీతో కలిసి $10 బిలియన్ ప్రాజెక్ట్ని పంచుకుంటాను. అండ్ దయచేసి మిస్టర్ విక్రాంత్ మల్హోత్రాకి కాల్ చేసి మల్హోత్రా ఫ్యామిలీ బ్లాక్ గార్డ్స్ని అండ్ అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి అని అన్నాడు హేమంత్. వరి అవ్వకు మిస్టర్ హేమంత్, ఈరోజు మనం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేద్దాం అని భయాన్ని అణుచుకుంటూ అన్నాడు చరణ్. ఆహా చరణ్, ఈరోజు నువ్వు ఎలుగుబంటి లేదా చిరుతపులి గుండేమైనా తిన్నావా? నీకెంత ధైర్యం నా ఫేస్ని ఇగ్నోర్ చేయడానికి అని కోపంగా అన్నది సువిక్ష. ఐఎమ్ సో సారీ మిస్ సువిక్ష, నిజంగా ఈరోజు నైట్ నేను మీకు రెస్పెక్ట్ ఇవ్వలేను. మీరు మీ బాడీగార్డ్స్ని తీసుకుని వెళ్ళటం మంచిది. ఈరోజు నైట్ మా అన్నయ్య ఎవరినైనా ఇక్కడికి తీసుకొని వస్తాడు. 7 స్టార్ గ్రూప్ చైర్మన్ పర్సనల్గా మా అన్నయ్యని పిలిచాడు అని అన్నాడు చరణ్. సాధారణంగా వాళ్ళు సువిక్షని రెచ్చగొట్టారు. అయితే శివ సువిక్షల మధ్య వాళ్ళనుకున్న రిలేషన్ లేదు. సో సువిక్ష శివ కోసం తెగించదని అనుకొని ఇక వాళ్ళు భయపడలేదు. ఎందుకంటే వాళ్ళకి సువిక్షతో డైరెక్ట్గా గొడవేమీ లేదు. కేవలం శివతో మాత్రమే వాళ్ళకి గొడవ. అందున ఇక్కడ గొడవ హేమంత్ది. అతని కోసం 7 స్టార్ చైర్మన్ గోవర్ధన్ కూడా పర్సనల్గా ఇక్కడికి వస్తున్నాడు. అండ్ అతను చాలా కోపంగా ఉన్నాడు. ఇటు చూస్తే నాయక్ పవర్, అటు 7 స్టార్ చైర్మన్ పవర్ ఒకే వెయిట్ ని కలిగున్నాయి. అంతేకాదు 7 స్టార్ గ్రూప్ కి హెల్ప్ చేయడం వల్ల అంతులేని ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వాళ్ళు సువిక్షని కించపరచడానికి కూడా వెనకాడలేదు. నువ్వు నమ్ముతావో లేదో చరణ్, నేనిప్పుడే నిన్ను కాల్చడానికి నా సెక్యూరిటీకి ఆర్డర్ వేస్తాను అని గట్టిగా అన్నది సువిక్ష. మిస్ సువిక్ష, మాకు మీతో ఎలాంటి సంబంధం లేదు. అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ స్ట్రీట్ మొత్తం నా చేతి కిందున్న వాళ్ళందరితో సీజ్ చేయబడింది. అనవసరంగా ఇక్కడ గందరగోళం చేయకండి అని అన్నాడు చరణ్. ఐఎమ్ సో సారీ మిస్ సువిక్ష, మీరెవరో నాకు తెలుసు, కానీ నా చేతి కిందున్న వ్యక్తులకి అది తెలియదు. సో నా వల్ల మీరు ఇబ్బంది పడతారని నేను భయపడుతున్నాను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చాలా కూల్గా చెప్పాల్సింది చెప్పాడు మోహిత్. సువిక్ష నాయక్ సంకోచించింది. మల్హోత్రా ఫ్యామిలీలోని 4వ మెంబర్ ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వడని సువిక్ష అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శివ గురించి వర్రీ అవుతూ తను తన బాడీగార్డ్స్ ని తీసుకుని అక్కడికొచ్చింది సువిక్ష. నా బాడీగార్డ్స్ మహా అయితే 6-7 ఉండొచ్చు. అంతా కలిసి బిల్డింగ్లోకొచ్చారు. అంతకుముందే మల్హోత్రా ఫ్యామిలీ కూడా నాయక్ ఫ్యామిలీకి భయపడి వాళ్ళకి దారి విడిచింది. బట్ ఇప్పుడు మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్ నా ముందు తల వంచటానికి నిరాకరించాడు. కానీ శివని తీసుకెళ్లడం కష్టం. సిచ్యువేషన్ తేడాగానే ఉంది, కానీ ఇప్పుడెలా అని వర్రీ అవుతూ, చరణ్ మల్హోత్రా, నేను ఈ విషయంలో ఖచ్చితంగా ఛార్జ్ తీసుకుంటాను. ఈరోజు శివని టచ్ చేయడానికి ఎవ్వరినీ అలో చేయను అని సీరియస్గా అన్న సువిక్ష వెంటనే మొబైల్ తీసి తన తండ్రికి కాల్ చేసి, డాడ్, వెంటనే మన సెక్యూరిటీ గార్డ్స్ గ్రూప్ని పంపించండి. నేనిక్కడ గజాలి బిల్డింగ్లో ఉన్నాను. ఇక్కడ సంథింగ్ రాంగ్ జరుగుతుంది అని అన్నది సువిక్ష. ఆమె శివని ప్రొటెక్ట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటే చరణ్ ఎక్స్ప్రెషన్స్ చల్లబడ్డాయి. ఈ శివ వెనక ఏముందో వాళ్ళకి నిజంగా తెలియదు. నాయక్ ఫ్యామిలీకి చెందిన ఈ యువరాణి శివని ప్రొటెక్ట్ చేయడానికి తన తండ్రినే మనిషిని పంపించమని అడిగింది. అసలు సిచ్యువేషన్ ఏంటి అని మళ్ళీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు మోహిత్, చరణ్లు. ఈ ఫైటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతోంది? చరణ్ మల్హోత్రాకి శివ ఎవరో తెలుస్తుందా? ఈ యుద్ధంలో ఎవరెవరి ప్రాణాలు పోతాయి? ఎవరెవరు శివ వెంట నడుస్తున్నారు? ఇప్పుడు సువిక్ష తన పరువు పోగొట్టుకుంటుందా? మల్హోత్రా ఫ్యామిలీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.